దురాఘాతాలను అప్పుడే ఎదుర్కొన్న మహనీయులలో బాబు జగజ్జీవన్ రావు గారు ఒకరు. మరి వారికి ముందుగా పూలమాలంకరణ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. మాజీ మంత్రివర్యులు నాని గారు, జోగి రమేష్ గారు, అలాగనే ముత్యాల నాయుడు గారు, అనిల్ అన్న రండి. అలాగనే జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుచున్నాను. మాజీ మంత్రులు అనిల్ అన్న గారు, ఎమ్మెల్సీ యాదవ్ గారు, అప్రెడ్ అన్న గారు, ఇక బాగా గమనిస్తే ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్న దురాఘాతాలు, దళితులపైన దాడులు, మారణకాండలు, లాకప్ డెత్తులు, వెలివేతలు, బహిష్కరణలు పరంపర ఒక రాక్షస పరిపాలన సాగుతుంది. ఈ రోజున బాబు జగజ్జీవన్ రావు గారిని జ్ఞాపకం చేసుకోవటం అంటే భారతదేశం కన్నా బిడ్డలలో అత్యున్నతమైన స్థాయిలోకి, భారత ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన దళిత బిడ్డగా మేమందరం గర్వపడే ఒక మహానాయకుడిగా వారిని స్మరించుకుంటున్నా కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మమ్మల్ని మాలలుగా, మాదిగలుగా, రెల్లి కులస్తులుగా, పైడి కులస్తులుగానే చూడటం ఈ రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. మా పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, మా బిడ్డలు చదువుకోవటానికి కనీసం అవకాశం లేదని, ఓ పక్కనేమో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాలనా సంస్కరణ ద్వారా అనేకమైన దళిత ఉద్ధారకుడిగా, మరో బాబాసాహెబ్ అంబేద్కర్ రూపంలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతుంటే దానికి విరుద్ధమైన పరిపాలన ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఒక కొట్టడం కాదు, అతి దారుణంగా ఈ మధ్యనే విజయవాడ నడిబొడ్డులో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మా మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన మా సోదరుడు కాంతిని చిత్రహింసలు పెడితే ఆ చిత్రహింసలు తట్టుకోలేక అతను పురుగులు మందు తాగి చనిపోయిన ఘటన మీ అందరికీ విదితమే. అది మా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఓ పక్క మహనీయులను జ్ఞాపకం చేసుకుంటూ అంత గొప్పవాళ్లు పుట్టిన మా సమాజంలో మమ్మల్ని కనీసం బ్రతకడానికి కూడా వీల్లేదని ఈ రోజున ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం, ఈ లోకేష్ ప్రభుత్వం మమ్మల్ని అంటరాని వారిగానే చూస్తుంది అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు లేవు. చిత్రహింసలు పెడుతుంది. ఆ చనిపోయిన క్రాంతి కోసం ఒక్క నిమిషం సేపు సభని మౌనం పాటించవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కొడాల నాని గారు వారి ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు చనిపోయినటువంటి 40వ వర్ధంతి. ఆయన ఈ దేశానికి ఉప ప్రధానిగా, అనేక సార్లు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై ఈ దేశానికి దశ దిశ చూపించినటువంటి మహోన్నతమైనటువంటి మహానుభావుల్లో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు ఒకరు. ఆయన ఈ దేశానికి అనేక సేవలు అందించి నిమ్న జాతులు, అట్టడుగు ఉన్నటువంటి వర్గాలని పైకి తీసుకురావాలన్నటువంటి
ఒక దృఢమైనటువంటి సంకల్పంతో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కావచ్చు, లేకపోతే బాబు జగజ్జీవన్ రావుని, మహాత్మా గాంధీ గారిని, అనేక మంది ఈ దేశానికి దిశ దశ చూపించినటువంటి వ్యక్తులని ఆదర్శంగా తీసుకుని ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మంచి విద్య ఉండాలి, మంచి ఆరోగ్యాన్ని అందించాలని, అదేవిధంగా ఆర్థికంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయన చిత్రపటానికి మాల వేసి ఆయన్ని తలుచుకుని రాబోయే రోజుల్లో ఇంకా బలంగా ఆయన చూపించినటువంటి దారిలో మేము మా పార్టీ నడుస్తుందని చెప్పి ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి నాయకులకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. ఇప్పుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అనిల్ గారు మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి 40వ వర్ధంతి సందర్భంగా ఏదైతే ఆయన అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన దళిత వర్గాల కోసం పాటుపడ్డాడో అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో దళితులకు, బడుగు బలహీన వర్గాలకు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అగ్రపీఠం వేస్తూ పదవుల దగ్గర నుంచి వాళ్ళకి చదువుల దగ్గర, బిడ్డల చదువుల దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా వాళ్ళ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వాళ్ళ ఎదుగుదలకి ఏదైతే ఆయన ఆశయాలను కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఇంకా కూడా ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగజ్జీవన్ రావు గారికి వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తుంది. ఇప్పుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శంకర్ నారాయణన్ గారు. కీర్తిశేషులు, స్వతంత్ర సమరయోధులు బాబు జగజ్జీవన్ రామ్ గారి 40వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు అందరం కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళి అర్పించడం జరుగుతుంది. మరి స్వతంత్రం రాకమునుపు నుంచి కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం, దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేసి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పాటు ఎన్నో ఉద్యమాల్లో పాలు పంచుకొని ఈ సమాజంలో, ఈ దేశంలో దళితులకు, బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారికి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని జగన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది అనే ఒక ఆలోచనతో ఉన్నాం. అలాగే ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. మరో మాజీ మంత్రివర్యులు ముత్యాల నాయుడు గారు మాట్లాడతారు. కీర్తిశేషులు బాబు జగజ్జీవన్ రామ్ గారి తాలూకా 40వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించడం, ఏదైతే జగజ్జీవన్ రామ్ గారి తాలూకా ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాలన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా కొనసాగిస్తుంది. బడుగు బలహీన వర్గాల తాలూకా అణగారిన వర్గాలకి మేలు జరిగేదానికి, వారికి కావాల్సినటువంటి అనేక కార్యక్రమాలు అమలు చేసే దానికి వారు చూపించినటువంటి మార్గదర్శనంగా వారి తాలూకా ఆశయాలని కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఇప్పుడు గౌరవనీయులు మరో మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు మాట్లాడతారు. పరిపాలనాధ్యక్షుడు, సంఘ సంస్కర్త, స్వతంత్ర సమరయోధుడు, పాలనలో మన వర్గాలకి ఎన్ని మార్పులు చేయాలో ఆయన హయాంలో చేయటమే కాదు, చేసి చూపించి
ఆయన ఆలోచనలు, ఆయన ఆలోచన విధానాన్ని బాబు జగజ్జీవన్ రావు అంటే ఒక ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిగా ముద్ర వేసుకొని ఆయన ఆలోచనల్ని మనం మన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల తన పరిపాలనలో బాబు జగజ్జీవన్ రావు గారి పరిపాలన ఏ విధంగా ఉందో, ఆయన పరిపాలన చేసినప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆలోచనల్ని క్షుణ్ణంగా పరిశీలన చేసిన తరువాత ఆయన పరిపాలన తీసుకుని వచ్చి 5 సంవత్సరాల పాటు అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు, జ్యోతిరావు పూలే గారు వీళ్ళ ముగ్గురి ఆలోచనల్ని పరిపాలనలో అందించి మన వర్గాలకి రుచి చూపించి 5 సంవత్సరాల తన పరిపాలనలో ఒక ముద్ర వేసుకున్న తర్వాత మరలా ఈరోజు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించామా, 2 సంవత్సరాల కాలంలోనే ప్రతి ఇంటా కూడా ప్రతి అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అన్నగారిన వర్గాలు మొత్తం కూడా ఒక తాటి మీదకి వచ్చి ఎన్నికలు ఎప్పుడు వస్తాయో మరలా జగనన్నని మరలా ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పేసి పరితపిస్తామన్నారంటే బాబు జగజ్జీవన్ రావు గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలని మన వర్గాలకి రుచి చూపించిన ఏకైక నాయకుడు మన జగనన్న అని చెప్పేసి మన అందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి బాబు జగజ్జీవన్ రావుకి కేంద్ర కార్యాలయంలో ఇంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు అణగారిన వర్గాలకి ప్రతినిధులుగా ఉంటూ ఆ వర్గాల నుంచి మేము జగనన్నకి మద్దతుగా ఉంటామని చెప్పేసి రాష్ట్రం మొత్తం కూడా కదిలి వచ్చిన అతిరథ మహాదులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మహనీయుడు, మన వర్గాల నాయకుడు బాబు జగజ్జీవన్ రావుకి ఘనంగా నివాళులర్పించుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇప్పుడు గౌరవనీయులు బాపట్ల మాజీ పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు అలాగనే బాబు జగజ్జీవన్ రావు కలిసి తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని సస్యశ్యామలంగా ఉంచే దిశగా అడుగులు వేసి అత్యధిక సార్లు కేంద్ర మంత్రిగా ఇప్పటి వరకు ఎవరు చేపట్టిన విధంగా మరి బాబు జగజ్జీవన్ రావు చేసి మంత్రి పదవికి వన్నె తెచ్చి రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అండగా నిలిచారు. ప్రతి అడుగు కూడా ఎక్కడా వ్యర్థం కాకుండా, రాజకీయ అవకాశాల కోసం కాకుండా ఆయన ప్రతి పేదవాడికి కులం, మతం చూడకుండా చదువుల విషయంలో కానీ, ఆహార ధాన్యాలు, మరి గిడ్డంగులు, అలాంటి వాటన్నిటిలో కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ కూడా మర్చిపోవాలనేవి. అలాంటి మహానుభావుడు ఇవాళ లేకపోవడం, చనిపోయి 40 సంవత్సరాలు అవ్వడం చాలా బాధాకరమైనప్పటికీ కూడా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బిఆర్ అంబేద్కర్ గారు అలాగనే బాబు జగజ్జీవన్ రావు, పూలే గారు ఇలాంటి ఆశయ సాధకుల కోసం పాలన సాగింది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అరాకొర చెదురుమదురు సంఘటనలు జరిగినప్పుడు భూతద్దాల్లో వేసి చూపించిన టీడీపీ ఇవాళ ఏకంగా ఈ రాష్ట్రంలో నరమేధం సృష్టిస్తూ ఉంది. నరకడం, కొట్టడం, చంపడం, పసిపిల్లల మీద అఘాయిత్యాలు ఇవన్నీ నడుపుతా ఉన్నారు. అడిగితే అరెస్టులు చేస్తా ఉన్నారు, దుర్మార్గమైన కేసులు పెడతా ఉన్నారు. అంటే పాలన చేత కానప్పుడు, చేయలేనప్పుడు, ప్రెస్టేషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి దురాంకారమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి 2.5 సంవత్సరాలు దగ్గర పడిపోయినట్టుంది దాదాపుగా. కానీ ఇప్పటికీ కూడా మారకుండా ఎవరు ఏమడిగినా, మాకు ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్పినా కానీ, ఏది జరిగినా, ఎక్కడ ఇబ్బంది కలిగినా కానీ మరి వాళ్ళని పిలుచుకొని మాట్లాడే పరిస్థితి గతంలో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కానీ ఇవాళ కూటమి పాలనలో ఎజెండా ఏంటంటే ఎస్సీలు, బీసీలు, మైనార్టీల మీద దాడులు, కొట్టడం, తిట్టడం, చంపడం, నరకడం. దాదాపుగా 15 మంది, 16 మంది దళితులే చంపబడ్డారు ఈ మధ్య కాలంలో. క్రాంతి కుమార్ కూడా, సాయి కృష్ణ కూడా. ఇలా చంపడమే ఎజెండాగా పెట్టుకుని కూటమి పాలన చేస్తా ఉంది. కాబట్టి మనందరం ఐక్యంగా ఉండి మళ్లీ సస్యశ్యామలంగా 5 సంవత్సరాలు రాష్ట్రం
మరి బాగుండే విధంగా నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు అనుకుంటా ఉన్నారు, ఇందాక అన్న చెప్తా ఉన్నారు, ఇప్పుడు అనుకుంటా ఉన్నారు ఏమనంటే ప్రజలందరూ కూడా అరే బంగారం లాంటి వ్యక్తిని పోగొట్టుకొని దుర్మార్గుడిని మనం కొని తెచ్చుకున్నట్టు అయిపోయిందని చెప్పి. కాబట్టి ఈ రాష్ట్రం బాగుండాలన్నా, బిఆర్ అంబేద్కర్ గారు ఆశయ సాధకులు జరగాలన్నా, బాబు జగజ్జీవన్ రావు, పూలే గారు ఇలాంటి వ్యక్తులు ఆశయ సాధన జరగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మరో మార్గం లేదని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈ కార్యాలయంలో ప్రోగ్రాం ఏర్పాటు చేసిన లేళ్లప్పిరెడ్డి గారి అన్నగారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. గౌరవనీయులు మాజీ మాదిగా కార్పొరేషన్ చైర్మన్, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడు కనకారావు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా వచ్చేటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారికి నివాళులు. బాల్యం నుంచే ప్రశ్నించే తత్వానికి యోధుడు బాబు జగజ్జీవన్ రావు. భావి భారతదేశానికి ఒక నిర్మాణాత్మకటువంటి పరిపాలన దక్ష అందించినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు. సామాజిక వివక్షతని రూపుమాపి సామాజిక న్యాయం ఈ వర్గాలకి అందాలి, ప్రతి పేదవాడికి, రైతాంగ కార్మికుల కోసం తన జీవితాంతం పనిచేసినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారు స్ఫూర్తి ఈనాటి తరానికి ఆదర్శం. ఆ మహానుభావుడు అయితే సామాజిక వ్యవస్థ రూపుమాపాలి, సామాజిక న్యాయం జరగాలని ఏదైతే కోరుకున్నాడో ఆయన యొక్క అడుగుజాడల్లోనే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన దక్షత మనం చూపించాడు. భారతదేశంలో ఆధునిక భారతదేశానికి సమాచార శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, అదేవిధంగా పౌర సరఫరా శాఖ మంత్రి, విభిన్నటువంటి శాఖల్ని అందించి పరిపాలన దక్షతలో బాబు జగజ్జీవన్ రావు గారు ఉండాలనేటువంటి నిరూపించినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. ఆ రోజు నుంచి ప్రశ్నించే తత్వం, ఆ రోజు ఆయనకు ప్రశ్నించే తత్వం, స్వేచ్ఛ ఉండబట్టే ఈ వర్గాల కోసం స్వేచ్ఛగా ప్రశ్నించి పోరాడి హక్కులు సాధించాడు. ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఉంటే బాబు జగజ్జీవన్ రావు లాంటి మహానుభావులు, అంబేద్కర్ లాంటి మహానుభావులు ఉండేవాళ్ళు కాదేమో. ఎందుకంటే ఈరోజు ప్రశ్నించే గొంతుల్ని నొక్కేటువంటి సంస్కృతి, మూలబడ్డ మరుగునబడ్డ చట్టాలను తెచ్చి అక్రమ జైలు పాలు చేసినటువంటి విష సంస్కృతి పరిపాలన చూస్తున్నప్పుడు సాయి కృష్ణ లాంటి వాళ్ళు, క్రాంతి కుమార్ లాంటి వాళ్ళు ఆత్మహత్యలు, కనీసం శవాన్ని దొరకపోగా బూడిద కూడా కనపడేటువంటి సమాజం మనం ఉన్నామంటే అడిగే ఆత్మగౌరవం, అదేవిధంగా ప్రశ్నించే గొంతులు తొక్కిపెట్టేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగానికి కాలం చెల్లాలంటే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు కావచ్చు, అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే మహాత్మా పూలే గారు ఏదైతే ఈ సామాజిక వర్గాలకు, అట్టడుగు వర్గాలకి, రైతాంగానికి, కార్మికులు, సమస్త పేద ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు కోసం పోరాటం చేశారో ఆ పోరాటం మహానుభావులకు ఆశలు నెరవేరాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల సాధ్యమైనటువంటి భావన ఎప్పుడైతే మనం ఇస్తామో అదే ఇలాంటి మహానికి ఇచ్చినటువంటి నిజమైన నివాళని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. ఇప్పుడు వేల్పుల రవి గారు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి, కొద్దిగా సమయం. పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల విభాగం అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ సుధాకర్ బాబు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 40 సంవత్సరాల క్రితం మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోయినటువంటి మహానేత, భారత స్వతంత్ర సంగ్రామంలో వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి మహనీయుడు, భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేదానికోసం తన చివరి శ్వాస వరకు పోరాడినటువంటి మహోన్నత ధన్యజీవి శ్రీ బాబు జగజ్జీవన్ రావు. కేంద్రంలో వివిధ శాఖల్లో ఆయన పనిచేస్తూ ఈ భారతదేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం, ఈ భారతదేశ అభివృద్ధి కోసం, ఈ భారతదేశ రక్షణ కోసం, ఈ భారతదేశ నిర్మాణం కోసం పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి త్యాగశీలి జగజ్జీవన్ రావు. ఆనాడు వారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇదే కృష్ణా జిల్లాలో కంచకచర్లలో కోటేశ్ అనేటువంటి ఒక దళితుణ్ణి చెట్టుకు కట్టేసి కాల్చివేసినటువంటి సంఘటనని
విని చెలించిపోయి ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఆ నిందితులందరినీ అరెస్ట్ చేయించినటువంటి గొప్ప మహనీయుడు జగజ్జీవన్. ఈ రోజున దళితులకు రక్షణ లేకుండా పోయింది. కనీసం వారి శవాలను చూసేటువంటి పరిస్థితి కూడా లేదు. చాలా దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారానే, మళ్లీ వారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం ద్వారానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు రక్షణ కల్పించేటువంటి పరిస్థితి ఉందనేటువంటి విషయాన్ని మన అందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా పెద్దలు ధన్యజీవి జగజ్జీవన్ రావు గారికి నా హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు గౌరవనీయులు మాజీ లిడ్ క్యాప్ చైర్మన్ రాజశేఖర్ అన్నని కొద్ది నిమిషాలు. బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క వర్ధంతికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఈ వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అతిరథ మహారథులందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి సుధాకర్ బాబు గారిని ముందుగా అభినందిస్తా ఉన్నాను. ఈరోజు పెద్దలందరూ మిత్రులందరూ కూడా చెప్పారు జగజ్జీవన్ రావు గారి గురించి. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించారో, ఏదైతే ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణల్ని, చట్టాలను తూచా తప్పకుండా చట్టసభల్లో అమలు పరిచేందుకు విశేషమైనటువంటి కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కూడా బాబు జగజ్జీవన్ రావు గారు. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఇద్దరు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం చేసినటువంటి కృషి ఎన్నటికీ మరవలేనిది. అలాంటి వ్యక్తిని చనిపోయినప్పటికీ చిరకాలం ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయే విధంగా వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. రాబోయేటువంటి తరాలకి మరి ఒక ఆదర్శవంతంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్యాయాలను, అరాచకాలను, ముఖ్యంగా ఈ తెలుగుదేశం మరి ఆవిర్భావం నుంచి కూడా జరుగుతున్నటువంటి దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులను కూడా మరి అరికట్టవలసినటువంటి బాధ్యత ఉంది. వాటిల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎదురొడ్డి నిలబడి ఈ వర్గాలని మరి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి అండగా, మన పార్టీ నాయకుడు ఈ వర్గాల అభ్యున్నతి కోసం తను ఉన్నటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మనందరం కూడా ఈ అన్యాయాలని, అక్రమాలని, ఈ రోజు కూటమి చేస్తున్నటువంటి దురాఘాతాలని ఎదుర్కొని తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతో ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా సంతోషం. ఈ రోజున కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూజ్య బాబు జగజ్జీవన్ రావు గారికి నివాళులర్పించడం కోసం ఎన్ని పనులున్నా విచ్చేసిన మాజీ మంత్రులకు, మాజీ ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, మరి ముఖ్యంగా కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జిగా మా అందరినీ నిరంతరం నడిపిస్తూ మాకు మంచి చెడ్డలను చెప్తూ మాలో ఒకటిగా ఉంటున్న అపిరెడ్ అన్నను కూడా ఒక్క నిమిషం సేపు. అయితే మన పార్టీ ఉంటున్న పరిస్థితుల్లో మీ అందరికి తెలుసు, మాజీ మంత్రివర్యులకి సభాముఖంగా నేను ఒక విషయాన్ని విన్నవించుకోదలుచుకున్నాను. బయట ప్రపంచంలో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దళితులకు, దళిత హక్కులకు పూర్తిగా భంగం వాటిల్లింది. గ్రామాల్లోని ప్రజలు, పల్లెల్లోని మా వాళ్ళు పూర్తిగా భయంతో, భీతితో ఉంటున్నారు. అన్నా మీ అందరికీ తెలుసు, మన నాయకుడికి తెలుసు,
మా ప్రాణం ఉన్నంత వరకు మాదిగ రెల్లి కులస్తులం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఈ వేద్యం ఆడుతానే ఉంటాం. తలలు బగలగొట్టినా, వీపులు బగలగొట్టినా, వెలేసినా, మమ్మల్ని సంఘ బహిష్కరణలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఏకైక లక్ష్యం కోసం ఈ రాష్ట్రంలోని దళితులు, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అనుబంధ కులాలన్నీ కూడా ఏకతాటి మీద ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి దారుణమైన అవమానం రాజధానిలో జరుగుతుంది. మందా సాల్మన్ అనే కుర్రవాడు మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని పల్నాడులో చంపేశారు. ఇక్కడేమో క్రాంతి కుమార్ మాదిగా సామాజిక వర్గం వాడిని చనిపోయే విధంగా పోలీసులు చిత్రహింసలు పెట్టారు. మాల గంగమ్మ అనే ఆమెని రాయలసీమ జిల్లాలో లాకప్ డెత్ లో దారుణాతి దారుణంగా చంపేశారు. వాళ్ళ టార్గెట్ అంతా కూడా దళితులను, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ బ్యాంక్ గా ఉన్న దళితులను చెల్లాచెదురు చేయాలి, విడగొట్టాలి, విభాగించాలి, పారిపోయేటట్టు చేయాలి అని వాళ్ళు లక్ష్యంగా చేసుకున్న ఈ సందర్భంలో అండగా ఉంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తానికి, మరి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సభాముఖంగా మేము రుణపడి ఉంటాం. మా పట్ల మీరు చూపిస్తున్న ఉదార స్వభావానికి, మీరు చూపించే ఔదార్యానికి మేము ముగ్ధులయ్యామని, నిరంతరం ఈ పోరాటాన్ని, మీరు ముఖ్యమంత్రి అయితేనే మాకు పథకాలు వస్తాయి, మీరు ముఖ్యమంత్రి అయితేనే రక్షణ ఉంటుంది, మీరు ముఖ్యమంత్రి అయితేనే మా ఆత్మగౌరవం నిలబడుతుంది, మీరు ముఖ్యమంత్రి అయితేనే బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలలు, పూజ్య బాపూజీ కన్న కలలను నెరవేర్చుకునేదానికి గ్రామాల్లో, గ్రామ అభివృద్ధిలో మా పాత్ర ఉంటుందని చెప్పి సందర్భంగా చెబుతూ విచ్చేసిన అందరికీ, ప్రముఖులందరికీ కూడా పేరు పేరు చొప్పున హృదయపూర్వకంగా ఎస్సీ విభాగం తరపున, పార్టీ తరపున, కేంద్ర కార్యాలయం తరపున మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం చెబుతూ ముగిస్తున్నాను.